ఎన్నికల సమయంలో పులివర్తి నాని చేసిన డ్రామాలను స్విమ్స్ డాక్టర్లు బట్టబయలు చేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ వద్ద పోలింగ్ అనంతరం మే 14వ తేదీన జరిగిన ఘటనలో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని స్విమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చారు. స్విమ్స్ ఆసుపత్రిలో నాని తల, శరీరం, చేయి, కాలికి తీసిన ఎక్స్రే, అలాగే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలా 6 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఒక్కదానిలోనూ గాయమైనట్టుగా వెల్లడి కాలేదు. వైద్య నివేదికలన్నీ పులివర్తి నాని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నట్టు తేల్చాయి. దీంతో రాజకీయ లబ్ధి కోసమే పులివర్తి నాని నాటకాలు ఆడినట్టు తేటతెల్లమైంది. మే 14 మధ్యాహ్నం 3 గంటల తర్వాత సంఘటన జరిగితే దాదాపు 2 గంటలకు పైగా వర్సిటీ పరిసరాల్లోనే పులివర్తి నాని హుషారుగా నడుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ర్యాలీలో పాల్గొని ధర్నాల్లో పాల్గొన్న నాని చక్కగా నేలపై కూర్చొని ఆందోళన చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడి జరిగిందంటూ ఆ రోజు పులివర్తి నాని చేసిందంతా డ్రామానే అంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎక్స్రే ఫుట్ కాలికి దెబ్బతగిలిందో నో సిగ్నిఫికెంట్, ఆడ ఏ రకంగా జరగలేదు. సిటీ స్కిల్ ఆఫ్ మొత్తం వ్యూ నో సిగ్నిఫికెంట్, ఏ రకమైనటువంటి గాయం తనకు కాలేదు. స్పైరల్ సిటీ అంటే టాప్ నీకు. సిటీ స్కాన్ బ్రెయిన్ కూడా తీశారు, తల మీద తగిలింది నార్మల్. అత్యున్నతమైనటువంటి రిపోర్ట్లో సిటీ స్కాన్ అన్నది, ఎంఆర్ఐ అన్నది ఇచ్చినటువంటి రిపోర్ట్. నీకు ఏ రకంగా గాయం కాలేదు అని చెప్పడానికి కాదని చెప్పండి. నీకు ఏ రకమైన చిన్న గాయం కూడా లేదు అని స్విమ్స్ నివేదిక స్పష్టంగా ఇచ్చినప్పుడు ఈ రోజు వరకు 37 మందిని అరెస్ట్ చేశారు. ముందు నడుస్తూ వెళ్లిన పులివర్తి నాని తర్వాత వీల్ చైర్లో ప్రత్యక్షమై నటన ప్రదర్శించారు. ఒంటిపై షర్ట్ కూడా మారిపోయి టీషర్ట్ వచ్చింది, కాలుకు కట్ వచ్చింది, చేతికి బ్యాండేజ్ వచ్చింది. ఆసుపత్రికి వెళ్ళాక వీల్ చైర్ కాస్త స్ట్రెచర్గా మారింది, మూతికి ఆక్సిజన్ మాస్క్ చేరింది. శరీరమంతా పెద్ద పెద్ద గాయాలమయం అనుకునేలా సానుభూతి వచ్చేందుకు అద్భుత నటనకు పులివర్తి నాని శ్రీకారం చుట్టారు. ఆ నటనకు నంది అవార్డు కూడా తక్కువే అవుతుందేమో అనుకున్నారు చూసిన వారంతా. సానుభూతి కోసం ఇంత నాటకం ఆడని పులివర్తి నాని ఒక్క విషయాన్ని మర్చిపోయారు. నాని యాక్షన్ చూసి స్విమ్స్ ఆసుపత్రి వైద్యులు హుటాహుటిన ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేశారు. ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలా అనేక టెస్టులు చేశారు. తన అద్భుత నటనకు కావలసిన పబ్లిసిటీ వచ్చాక తీరిగ్గా ఇంటికెళ్ళాడు. అయితే స్విమ్స్ వైద్యులు నివేదికలు బయటపెట్టడంతో పులివర్తి నాని నాటకమంతా బయటపడింది. ఏ టెస్ట్లోనూ ఆయనకు దెబ్బలు తగిలినట్టు కనిపించలేదు. ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలా అన్ని పరీక్షల్లో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని రిపోర్ట్లు వచ్చాయి. దీంతో పులివర్తి నాని చేసినంత డ్రామా అని బయటపడింది. పులివర్తి నాని ఆడిన నాటకంతో 37 మంది అమాయకులు జైలుకు వెళ్లారు. నెలల తరబడి వారంతా జైలు గోడల మధ్య మగ్గిపోతున్నారు. వారి కుటుంబ సభ్యులు ఇంటి వద్ద రోధిస్తున్నారు. రాజకీయాల కోసం ఇంత దిగజారాలా అంటూ పులివర్తి నాని తీరుపై అంతా మండిపడుతున్నారు.